సో, యెస్ ఫ్రెండ్స్. లాస్ట్ చాప్టర్ మనం ఏం చెప్పుకున్నామంటే, జోక్యం చేసుకోకుండా ఉండే యోగము అని. సో, అందులో ఏమున్నింది? మనము ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఎవరిష్టం వాళ్ళది. అంటే అలాగని ఊరికే ఉండాలా అంటే లేదు. నీకు స్ట్రాంగ్ మైండ్ పవర్ ఉంది. దాన్ని ఉపయోగించు. అంటే నేనొక్కదాన్ని మరి ఊరి కోసం ఆ స్ట్రాంగ్ మైండ్ పవర్ నాకు సరిపోతుందా అంటే లేదు. సామూహికంగా ఉపయోగించు అనే మెసేజెస్ మన దేవానికి అందుతాయి. మరి సామూహికంగా అంటే నలుగురు కావాలి. మరి ఎలా దొరుకుతారు అనేది, ఎలా దొరికారు అనేది ఈ రాబోయే చాప్టర్‌లో మనం చూడబోతున్నాం. సో, ఆహ్, ఈ చాప్టర్ పేరు 'ద యోగా ఆఫ్ మర్జింగ్ విత్ ద యూనిఫైడ్ ఫీల్డ్' అంటే 1 సెకండ్ ప్లీజ్. ఆ! ఆహ్, ఆ ఏకత్వ భావంతో కనెక్ట్ అవ్వడము, ఆ ఏకత్వంలో కలిసి ఉండడము అనేది ఇక్కడ అర్థము. సో, మరి ఈ చాప్టర్‌లోకి వెళ్దాం. సో, ఈ చాప్టర్‌లో వాళ్ళ ఊరిలో ఒక ఒక దంపతులు ఉండేవాళ్ళంట. ఒక కపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు కియాన్ అండ్ ఉమా అని. వాళ్ళు హ్మ్. వయసులో కొంచెం ఈమె కన్నా బాగా పెద్ద. మన దేవాని కన్నా కొంచెం పెద్ద. వాళ్ళకి కూడా పిల్లలు లేరు. ఆహ్, వీళ్ళు పెద్దగా అందరితో కలిసేవాళ్ళు కాదు. దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఎంతో అట్రాక్టివ్‌గా కనిపించేవాళ్ళంట. కియాన్ అనే వ్యక్తి అయితే అంటే కియాన్ ఉమా కదా! భార్య ఉమా, భర్త పేరు కియాన్. ఆయనైతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లాగా ఆహ్, ఆహ్, హుందాతనంతో అలా కనిపించేవాళ్ళంట. ఆయనకు ఏదైనా ఊర్లో ప్రోగ్రామ్‌లుంటే ఆయన్ని గెస్ట్‌గా పిలిచి స్పీచ్ అని కూడా చెప్పమని చెప్పేవాళ్ళంట. సో, ఆహ్, మరి ఆవిడ భార్య ఈమెలాగానే మన దేవాని లాగానే సన్నగా, కొంచెం నల్లగా అలా ఉండేదంట. సో, మొత్తానికి వాళ్ళు ఆహ్ వాళ్ళ ఊర్లో ఒక ఐడియల్ కపుల్ అంటే ఆహ్, ఆదర్శ దంపతులుగా చెప్పబడేవాళ్ళంట. ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. ఆహ్, ఆహ్, ఇద్దరు ఒకటిగా ఉండేవాళ్ళు. సో, వాళ్ళ మధ్య ఎంతో సామరస్యం ఎవరి దగ్గర లేని సామరస్యం వాళ్ళ దగ్గర కనిపించేదంట. అండ్ ముఖ్యంగా వాళ్ళు ఆర్టిస్ట్‌లంట. సో, ఊర్లో వాళ్ళు అంత గొప్ప ఆర్టిస్ట్‌లు కళలు, పెయింటింగ్‌లు శిల్పాలు ఏదో ఒకటి ఎన్నో ఆర్ట్‌లు చేయడం వలన వాళ్ళ ఊరికే వాళ్ళు గర్వంగా ఉండేవాళ్ళంట. సో, అందరి దగ్గర ఆహ్, కొనియాడేవాళ్ళు వాళ్ళ కళల వలన. ఆహ్, కానీ ఈమెకి మాత్రం మన దేవానికి వాళ్ళతో కలిసి మాట్లాడడానికి కొంచెం సిగ్గు. ఎందుకంటే ఈమెకు వాళ్ళకు ఏం పొంతన లేదు. వాళ్ళు కళల్లో నైపుణ్యం ఉన్నారు. ఈమెకు ఆ కళలేమి రావు. సో, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి అని అనుకుని ఆహ్, ఏమి పెద్దగా మాట్లాడలేకపోయేది. ఆహ్, బయట మార్కెట్‌లో కలిస్తే హాయ్, హలో అని కొద్దిగా మాట్లాడేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఉండేది. సో, ఒకసారి మన దేవానికి మరి మెసేజొచ్చింది కదా! నువ్వు నీ లోపల వర్క్ చేయాలి. నీ మైండ్ పవర్ ఉంది. ఊరి కోసము నీ మైండ్ పవర్‌ని ఉపయోగించాలి. సో, ఇలాంటి మెసేజొచ్చిన తర్వాత ఒకసారి మార్కెట్‌లో కలిసింది ఈమె వీళ్ళిద్దరిని. ఒక చోట వీళ్ళు కలిసారు. ఆయన దూరం నుంచి స్మైల్ ఇచ్చాడంట కియాన్. సో, ఈమె ఇంక పలకరింపుగా వాళ్ళ దగ్గరికెళ్ళి ఆహ్, కొంచెం మాట్లాడింది. ఈ కపుల్ ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళు న్యూట్రల్‌గా ఉన్నారు. ఆ ఊర్లో జరిగే సమస్యల గురించి వీళ్ళెప్పుడు మాట్లాడలేదు. ఆ విషయంలో వీళ్ళు న్యూట్రల్‌గా ఉండేవాళ్ళనమాట. సో, నాలాగే వీళ్ళు కూడా న్యూట్రల్‌గా ఉంటారు అని గమనించింది. సో, అలా మాట్లాడిన తర్వాత భార్య ఉమా ఏమంటుంది, "రా మా ఇంటికి రా. ఏదైనా కొంచెం డ్రింక్ తీసుకో" అని చెప్తుంది. సో, అలా చెప్తే ఇంకది ఎండాకాలం కాబట్టి ఇంక మన దేవాని వాళ్ళ ఇంటికెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. వెళ్తుంది. హ్మ్. సో, అంతవరకు ఆమెకు ఆధ్యాత్మిక పంచుకోవడానికి ఎవరు లేరు. మన దేవానికి. హ్మ్. ఆహ్, సాచి ఉన్నప్పుడు సాచితో పంచుకునేది. ఆ తర్వాత ఇంకెవ్వరు లేరనమాట. మాతా, సోమ ఉన్నారు గానీ ఆమెకు అవసరమైనప్పుడు గైడ్ చేయడానికొస్తారు. కానీ డే టు డే లైఫ్‌లో తన ప్రపంచంలో పక్క వాళ్ళతో తన ఆహ్,
సా ఆధ్యాత్మికతను పంచుకోవడానికి, తన లోపల అనుభూతుల్ని అవన్నీ పంచుకోవడానికి ఎవరూ లేరు. సో, మరి వీళ్ళ ద్వారా పంచుకుంటుందో ఏదో తెలీదు. కానీ మొత్తానికి వీళ్ళకు ఆకర్షితులయింది. ఆహ్, సో, వాళ్ళ ఇంటికెళ్ళింది. ఆహ్, ఆహ్ మాట్లాడుకున్నారు. ఇంక వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడాలబ్బా అని ఆలోచిస్తే ఈమెకింకా ఆ కళల గురించి మాట్లాడడం కనిపించింది. వాళ్ళ ఇల్లంతా చూసింది. ఎంతో అద్భుతమైన కళలతో నిండి ఉంది. ఆహ్, అది గోడకు వాల్ హ్యాంగింగ్స్ అయితేనేమి, కుండలకి డెకరేట్ చేయడం అయితేనేమి, కుషన్స్ ఏమి, ఆ నేలకు కవర్ చేసే ఫ్లోర్ కవరింగ్స్ అన్నీ కూడా ఎంతో అందమైన కళలతో చేసున్నాయన్నమాట. ఆమె ఎప్పుడు చూడలేదంట దేవాని. సో, అవన్నీ చూసి దాన్ని కొనియాడము, దాన్ని పొగడ్డము అవన్నీ చేస్తూ వచ్చింది. తర్వాత ఆమె జ్యూస్ తెచ్చింది, తాగింది. సో, దాంట్లో ఏమేం కలిపారా అని మాట్లాడింది. ఇంకా ఈమె ఫ్యామిలీ గురించి ఈమె చెప్పుకునింది దేవాని. భర్త, పిల్లలు, అను ఇవన్నీ చెప్పుకునింది. సో, వాళ్ళు ఊకే విన్నారు. కానీ వాళ్ళేం మాట్లాడడం లేదంట. సో, జనరల్‌గా ఊర్లో నేనెవరి దగ్గరైనా వెళ్లి కలిసింటే నాకు సోమ ఏం గైడ్ చేసింది, అందరి దగ్గర విను, జడ్జిమెంట్ చేయకుండా విను అనని చెప్పింది. కానీ ఇక్కడ ఏమో జరుగుతున్నది రివర్స్. మన దేవాన్నే మాట్లాడుతోంది. వాళ్ళు సైలెంట్‌గా వింటున్నారు. ఆహ్, సో, ఆహ్ ఇంక మొత్తానికి ఈమె కొంతసేపటికి మాట్లాడి మన దేవానికే అనిపిచ్చిందంట. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానబ్బా ఈరోజు. ఇంక చాలు వెళ్దాం పదా అని ఆహ్, వె 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 వెళ్ళడానికి ఇంక లేస్తే వాళ్ళు సరే అని రోడ్డు మీద డ్రాప్ చేయడానికి బయటికొస్తారు. సో, ఉమా న న బయటికొచ్చి రోడ్డు మీద బయటికొచ్చి మీకు ఓకే. నమస్తే. మళ్ళీ హ్మ్. అహా! నువ్వు వెంటనే రావాల్సి గూడా ఉంటుంది. అతి తక్కువ సమయంలో నువ్వు తిరిగి రావాలి కూడా అని చెప్పి వెళ్తుంది. సో, ఆ భార్య అయితే వెళ్తుంది. ఆ భర్త అక్కడే నిలబడి ఉంటాడనమాట. కియాను. అతనేమంటాడంటే మెల్లగా, చిన్నగా, "నువ్వే కదా అప్పుడు నిప్పు అంటించింది కుటీరానికి" అంటాడు. ఈమె షాక్ అయిపోయి, "ఆ! అయితే ఆ నిప్పును ఆపేసింది మీరేనా?" అని అంటుంది. ఆ! ఆహ్, మీరేనా చాలా ఆహ్, ఘోరమైన తప్పు నేను చేశాను. కోపం నన్ను కమ్మేసింది. ఆ కోపం వల్ల నేను నిప్పంటించాను అని అంటుంది. కానీ నువ్వు ఇప్పుడు అధిగమించావుగా. అది ఇంపార్టెంట్. నువ్వు మరి ఇప్పుడు దాన్ని అధిగమించి పూరితో ఫ్రెండుగా ఉంటున్నావు. నీ గతానికి సంబంధించిన గాయాన్ని నయం చేసుకుంటున్నావు. అదే కదా మాత కోరుకుంటోంది అని అంటాడు. అది వినగానే ఈమె ఇంకా షాకయిపోతుంది. అంటే ఆహ్, వీళ్ళకు నాకు తెలిసినట్టు మాత తెలుసా? అని. తర్వాత ఆయన ఇంకేం మాట్లాడకుండా, సరే నువ్వు వెంటనే రావాల్సి కూడా ఉంటుంది. అతి తక్కువ టైంలోనే నువ్వు మళ్ళీ తిరిగొస్తావు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతాడు. ఇంకా ఈమెకు ఆహ్, ఫుల్ ఎక్సైట్‌మెంట్. ఇంక వాళ్ళ గురించి ఆలోచిస్తుంటుంది. ఆ ఆలోచనలు, ఆ మాటలు వాళ్ళకెలా తెలుసు మాత గురించి? అంటే వాళ్ళకి కూడా మాతతో కనెక్షన్ ఉంది. అంతే కదా! ఎవరైనా రోడ్ మీద ఒక స్ట్రేంజర్ మేము పిరమిడ్ ధ్యానం చేస్తాము అనంటే ఆహ్, ఉబ్బితబ్బిబ్బయిపోతాము. ఆల్రెడీ వాళ్ళు కూడా ఈ పాతలో ఉన్నారు. పత్రిసార్తో ప్రయాణం ఉంది. టచ్ ఉంది అని చెప్తే ఇంకా మన ఆనందానికి హద్దులుండవు. నాకొకసారి ఇలాగే పార్క్‌లో ఒకాయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆహ్, సాయి జైలు అతని పక్కన కూర్చున్నాడు. అతను కళ్ళు తెరిచి "పత్రిజీ ధ్యానం తెలుసా?" అన్నాడు. నాకు ఉబ్బితబ్బిబ్బయిపోయాను. ఓహ్! ఈయనకు కూడా తెలుసా అని. అట్లా ఆయనతో వాళ్ళతో పరిచయమైంది. సో, ఎప్పుడైనా ఒకరు ఆల్రెడీ మన పాత్రలోనే ఉన్నారంటే ఉబ్బితబ్బిబ్బయిపోతాం. సో, ఈమె పరిస్థితి అంతే. ఆహ్, వాళ్ళ గురించి ఆలోచిస్తోంది. వాళ్ళకి ఎలా తెలుసు? మాత గురించి తెలుసు. ఆహ్, వాళ్ళతో వెళ్లి మాట్లాడాలి. నా స్ నా మా నా మాతతో అనుభవం అంతా వాళ్ళతో చెప్పుకోవాలి. వాళ్ళదంతా వినాలి అని బాగా ఉబలాట పడిపోతూ ఉంటుంది. తర్వాత ఇంక రీకాల్ చేసుకుంటుందనమాట. అప్పుడు ఏం జరిగింది ఆ రోజు పూరి కాటేజ్ దగ్గర అని గుర్తు చేసుకుంటుంది. సో, ఆమె గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఆమె నిప్పంటించినప్పుడు వెంటనే ఎవరో నిప్పు కూడా ఆపేశారు. సో, ఆశ్చర్యపోతుంది. ఇంకేదో ఫోర్స్ కూడా ఇక్కడ పని చేస్తా ఉంది అని అనుకుంటుందనమాట. ఆహ్, సో, ఆ నిప్పు దగ్గర ఎవరో ప్రెజెన్స్‌ని అప్పుడు నేను గమనించాను. కానీ స్త్రీలు కాదు.
సోమ కాదు, మాత కాదు. ఇంకెవరో మగ వ్యక్తి ఉన్నారప్పుడు. అని ఇవన్నీ గుర్తు చేసుకుంటోంది అప్పుడేం జరిగింది అని. సో, అప్పుడు రోడ్డు మీద నా ఎదురుగా కియాన్ ఉన్నాడు. ఈ వ్యక్తి. ఈ ఆహ్, సో, రోడ్ దాటుతున్నాం ఇద్దరము. రోడ్డు మీద ఆయనున్నాడు. హ్మ్. సో, ఓకే. అప్పుడున్నది ఈయనే అని ఈమె గుర్తు చేసుకుంటుందనమాట. సో, ఆహ్, వాళ్ళ గురించి తెలియక ముందు నుంచే వాళ్ళలో ఏదో స్పెషల్ ఉంది అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళలో ఉన్న స్పెషల్ ఏమంటే, వాళ్ళు మాతతో కనెక్ట్ అయి ఉండడము అని అనుకుంటుంది. సో, ఇంకా వాళ్ళ దగ్గర వెళ్ళాలి అని చాలా ఆరాటం ఉంటుంది. కానీ ఇంట్లో బాధ్యతల వల్ల వెళ్ళలేకపోతూ ఉంటుంది. మరి ఒకరోజు సాయంత్రము భోజనాలయిపోతాయి. మందరు అను అయితే ఆ మనీష్ ఏదో ఫ్రెష్‌గా ఏదో చేసుంటాడు. దాని గురించి పెద్ద పెద్ద డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆహ్, సో, ఆహ్, అది కొంచెం డిస్టర్బెన్స్ కలిగించే పనే చేశాడు. ఆహ్, సో, కానీ మనం దాని గురించి విని, దాని గురించి వైరం పెంచుకోవడానికి మన దేవానికేం కారణం కనిపించలా. సో, ఆమెకైతే ఆ టైంలో వాళ్ళ మాటలు, వాళ్ళ ఎమోషన్స్‌ని ఫీలయ్యి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటల్ని విని, ఎమోషన్స్‌ని ఫీలయ్యే బదులు ఆమెకు లోపల నుంచి అనిపిస్తోంది. నేను వాళ్ళ ఇంటికెళ్ళాలి. కియాను మా వాళ్ళ వెళ్ళాలి అని స్ట్రాంగ్‌గా అనిపిస్తా ఉంది. సరే, పనులన్నీ పూర్తి చేసుకునింది. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఊర్లో నలుగురు, ఐదుగురు జనం వచ్చి అందరూ కలిసి ధ్యానంలో కూర్చున్నారు. ఇంక ఈమె కూడా పోయి ఆ గ్రూప్ మెడిటేషన్‌లో కూర్చుంటుందనమాట. సో, ఇంకేం మాట్లాడకుండా గ్రూప్ మెడిటేషన్‌లో కూర్చుంటుంది. మెల్లగా శ్వాస లేని స్థితి కి చేరుకుంటుంది. అంటే శ్వాస ఉన్నంత వరకు ఆ బయట ప్రపంచంతో కనెక్షను. ఆ బయట ప్రపంచంతో కనెక్షను, శ్వాస లేని స్థితికి చేరుకొని బయట ప్రపంచంతో కనెక్షన్ కూడా వెళ్ళిపోయి ఇంకా లోపలికి వెళ్తుందనమాట. ఇంకా ఆమెకు గొప్పగా ఇంకా థర్డ్ ఐ విజన్స్ స్టార్ట్ అవుతాయి. యూనో ఒక 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 గొప్ప క్షేత్రంలో ఉన్నట్టు ఇక్కడ ఎవరైతే కుటీరంలో ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. కియాను, ఉమా మిగతా నలుగురు, ఐదుగురు. వాళ్ళెవరా అనేది చూడలేదు. బట్ ఎవరో నలుగురు, ఐదుగురు ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా ఈమెతో గ్రూప్‌గా ఒక చోట ధ్యానం చేస్తున్నట్టు ఓ విజన్ కనిపిస్తుంది. సో, అక్కడంతా ఎలా ఉంటుందంటే అందరూ కాంతి రూపంలో ఉంటారు. సో, ఆ కాంతి రూపంలో అక్కడంతా ఆ పూలు, ఆ పూల పరిమళము ఇవన్నీ ఒక దివ్యమైన లోకంలో ఉంటుందనమాట. సో, ఆమెకు కనిపించేవన్నీ భౌతికమైన కళ్ళతో కనిపించేవి కావు. థర్డ్ ఐతో కనిపించే విజన్స్ అన్నీ చూస్తా ఉంది. అక్కడ ఎంతో లైట్ బీయింగ్స్ అంటే కాంతి జీవులు తిరగడము, అక్కడ ప్రకృతి ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది. సో, అక్కడ ప్రపంచమంతా కూడా సహజ లే ఒక ఒక ఇన్నర్ కాంతితో, ఒక కాంతిమయ లోకంలో ఉంటుందిగా. సో, అంత కాంతితో నిండి ఉండడము అవన్నీ గమనిస్తుంది. సో, అక్కడ అన్ని చోట్ల ఆ కాంతి ప్రకాశిస్తోందంట. సో, అక్కడ ఉన్నదంతా కూడా ఆహ్, ఎంతో వైబ్రేషన్స్‌తో ఉంది. హ్మ్. సో, తన కళ్ళకు ఏది లిమిట్ అనేది లేదంట. సో, మామూలుగా మన భౌతికమైన కళ్ళతో చూస్తే కొంత దూరం వరకు చూడగలం. కానీ తన ఆత్మ దృష్టితో చూస్తా ఉందిగా, థర్డ్ ఐతో చూస్తా ఉంది. సో, ఎక్కడ లిమిట్ లేదంట. అంతా మొత్తం ఆమెకు కనిపిస్తా ఉంది. ఇంకా ఏంటంటే వెనక, పక్కన అన్నీ కనిపిస్తా ఉంది. ఇప్పుడు భౌతికమైన కళ్ళకు ఫ్రంట్ ఒకటే కనిపిస్తుంది. కానీ ఆత్మ దృష్టికి అన్ని దిక్కులు కనిపిస్తాయి. సో, ఆమెకి అన్ని దిక్కులు కనిపిస్తున్నాయంట. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా మనము ఒక పిరమిడ్ మాస్టరు ఆ మేడం పేరు గుర్తు రావట్లే. బిలాయి మేడం, సువర్ణ మేడము. తనొకసారి చెప్పింది. సార్ రూమ్‌లో అటువైపు తిరిగి, గోడ వైపు తిరిగి పడుకున్నారు. ఈమె తలుపు తెరవగానే సార్ రా అని చెప్పడము. అంటే సారు తల ఏమో తలుపు వైపుంది. మరి ఎలా చూసాడు అంటే ఆత్మ దృష్టితో. సో, భౌతికమైన కళ్ళు ఒకవైపే చూస్తాయి. కానీ ఆత్మ అన్ని వైపులు చూడగలదు. సో, ఈమె అది ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. అక్కడ అన్ని వైపులు తను చూడగలుగుతా ఉంది.
అలాగే ఆహ్, ఒకరిలో వచ్చిన ఆలోచన ఈమెకు కూడా అందుతా ఉంది. ఈమె చేస్తున్న ఆలోచన ఇంకొకరికెళ్తోంది. అంటే అక్కడ గొప్ప ఏకత్వ ఆహ్, భావనలో ఉందనమాట. అంతా ఒక్కటే అనే భావనలోకి ఆమె అనుభూతి చెందుతా ఉంది. ఆ ఏకత్వ భావనలో, ఏకత్వ స్థితిలో గొప్ప స్వేచ్ఛని పొంది ఆహ్, తను ఏ బంధంలో లేనట్టు ఫీలయింది. సో, అదే కదా మనందరి లక్ష్యము. మన లక్ష్యం ఏంటి? ఆ సెపరేట్‌నెస్ నుంచి నేను వేరు, నువ్వు వేరు నుంచి బయటపడడమే కదా మనందరి లక్ష్యము. సో, ఆహ్, అదే మనందరిలో ఉన్న కోరిక. ఆహ్, మన అందరిలో దాగి ఉన్న కోరిక. ఏంటి అంటే, నువ్వు వేరు, నేను వేరు అనే ఆ స్థితి నుంచి బయటపడ్డమే కదా! సో, నేను ఆ మొత్తం ఆ విశ్వంలో ఒక భాగంగా చూసాను. అలాగే మొత్తం విశ్వం నాలో గా ఉంది అని కూడా నేను ఫీలయ్యాను. అక్కడ జరుగుతున్న ప్రతి సెన్సేషన్, ఆ పూల కదలిక అవన్నీ నేను నా లోపల ఫీలవుతున్నా. చిన్న చిన్న సెన్సేషన్ కూడా నా లోపల నా హార్ట్‌లో నేను ఫీలవుతున్నా. అంటే ఇక్కడ వన్‌నెస్ ఫీలింగ్‌లోకొచ్చిందనమాట. అన్నిట్లో ఏకత్వ భావనతో తను ఆ ఎక్స్‌పీరియన్స్ పొందుతా ఉంది ఆ గ్రూప్ మెడిటేషన్‌లో. సో, ఇదెందుకు కూర్చుంటే కొంచెం గొప్ప ఫీలింగ్ అండ్ దీనివల్ల ఈమె లైఫ్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా వస్తుందనమాట మన దేవాలయంలో. సో, పక్క వాళ్ళేం ఫీలవుతున్నారో తను అదే ఫీలవుతోంది. తనేం ఫీలవుతున్నారో పక్క వాళ్ళది ఫీలవుతున్నారు. సో, ఇవన్నీ తను అక్కడ గమనిస్తా ఉంది. అలాగే అక్కడ మాత ప్రెజెన్స్‌ని కూడా ఫీలయ్యింది. అంటే భౌతికంగా మాత అక్కడ లేదు కానీ, ఆమె ఎనర్జీస్ అక్కడ ఉన్నట్టు తను ఫీలయ్యింది. సో, అలా అక్కడ గాలిలో ఆహ్, వెళ్తున్న ఆలోచనల్ని తను పొందుతా ఉందనమాట. సో, ఆహ్, మాటలతో మనము బయట ప్రపంచాన్ని ఆహ్, సృష్టించలేము. దాన్ని ఒక ఆకారాన్ని ఇవ్వలేము. మాటలు వల్ల ఉపయోగం ఉంది. కానీ మౌనం అన్నది దానికన్నా గొప్ప లాంగ్వేజ్. ఆహ్, హ్మ్. మౌనం అన్నది మాట కన్నా గొప్ప భాష. అది ఆత్మ యొక్క భాష. ఎప్పుడైతే మనం మౌనంలో ఉంటామో, మనము లోపల ఉన్న సత్యంతో కనెక్ట్ అవుతాం. అప్పుడు ఎప్పుడైతే సత్యంతో, ఆత్మతో కనెక్ట్ అవుతామో, అప్పుడు ఆ మైండ్ ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అయిన తర్వాత మైండ్ అనేది అద్భుతాలు సృష్టిస్తుంది, గైడ్ చేస్తుంది, పరిస్థితుల్ని మార్చుతుంది. ఎప్పుడైతే మైండ్ ఒక లిమిట్స్ ఏదుంటాయి మైండ్ ఒక లిమిట్స్ పరిమితంగా ఉండడము, ఆహ్, హ్మ్. హ్మ్. సత్యంతో కూడకుండా ఉండడము, మొఖానికి మాస్కేసుకొని అంటే నటించడము. ఎప్పుడైతే మైండ్ యొక్క ఈ వీక్ పాయింట్స్ పోతాయో, అప్పుడు ఆహ్, ఆత్మతో కనెక్ట్ అయ్యి మైండ్ ఒక స్ట్రాంగ్, పవర్‌ఫుల్ వెపన్ అవుతుందంట. సో, ఈ రావణాసుడితో యుద్ధము అనేది ఎప్పుడు జరుగుతూ ఉండేదే. ఎప్పుడు ఆహ్, జరిగింది, జరుగుతా ఉంది, జరుగుతూనే ఉంటుంది. రావణాసుడితో యుద్ధం లాంటిది మన మనసుతో, మన మైండ్‌లో జరుగుతూనే ఉంటుంది. సో, అది ఎవరిది అని మనము చెప్పలేము. కానీ అది అందరిది సామూహికంగా జరిగేది. సామూహికంగా ప్రాపంచికంగా కాకుండా మాటల రూపంలో కాకుండా మన మైండ్‌లలో జరిగేదది. సో, డీప్ కాన్సంట్రేషన్‌తో, స్ట్రాంగ్ సంకల్పంతో, ఆహ్, జ్ఞ జ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో తర్వాత సామూహికంగా మంచి జరగాలనే ఉద్దేశ్యం ఉన్నప్పుడు మనము బయట ప్రపంచానికి హెల్ప్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు. దాన్ని ఒక రూపం తీసుకురావచ్చు. రావణాసుడికి ఇవన్నీ ఉన్నాయి. డీప్ కాన్సంట్రేషన్ ఉంది. ఆహ్, స్ట్రాంగ్ సంకల్పం ఉంది. ఆత్మజ్ఞానం ఉంది. కానీ అందరికి మేలు చేయాలి, సామూహికంగా మంచి చేయాలనే ఆలోచన అతని దగ్గర లేదు. అదే అతనికి కింద పడిపోయేటట్టు చేసింది. అలాగే రావణాసురుడు ఏదైతే ఆలోచనలు రిలీజ్ చేశాడో అది సో, మనం ఏమనుకుంటాం రావణాసురుడు మనకు తెలిసినంత వరకు
అప్పట్లో ఉన్న ఒక విలన్ అని, లేకపోతే జయ విజయులు కథ నుంచి శాపం వల్ల అలా పుట్టాడని ఆహ్, సో, ఇవన్నీ అనుకుంటాం. బట్ ఇంకొక ఇక్కడ ఈ పుస్తకంలో మనం తెలుసుకోబోయేదేమంటే రావణాసురుడు నెక్స్ట్ యుగానికి పునాది వేస్తున్నాడు. త్రేతాయుగం నుంచి ఆహ్, ద్వాపర యుగానికి, కలియుగానికి. సో, నెక్స్ట్ యుగాలకు అతను పునాది వేస్తున్నాడు. ఆ యుగాలకు కావాల్సిన క్వాలిటీస్‌ని అందరిలో బీజమేసాడంట. ఆహ్, సో, మరి రావణాసుడి ఆలోచనలు అందరిలో కూడా వెళ్ళాయి. కానీ అంత స్ట్రాంగ్‌గా కాదు. అంత స్ట్రాంగ్‌గా కాదు. కొంచెం ఆహ్, ఏమంటారు? లెస్ స్ట్రాంగ్‌తో తక్కువ డిగ్రీతో అందరిలో కూడా అంత పవర్‌ఫుల్‌గా కాకుండా తక్కువ పవర్‌తో అతని ఆలోచనలు అందరిలోకి వెళ్ళాయి. ఆహ్, అది ఊర్లలో, టౌన్స్‌లో భూమంతా అందరిలోకి రావణాసుడి ఆలోచనలు వెళ్ళాయంట. సో, మరి రావణాసురుడికి ఎదు బ ఎదురు చ ఎదురు తి ఎదురుగా నిలబడడానికి సీతారాములు ఉన్నారు. మరి ఈ ఆలోచనలకు కౌంటర్ ఎదురు ప్రతిచర్య చేయడానికి ఆహ్, అన్ని చోట్ల కూడా ఉన్నారు. అందుకే మనం పుట్టాము. ఏదైతే ఆహ్, రావణుడి ఎఫెక్ట్ ఉందో దాన్ని ఎదుర్కొనడానికే నువ్వు పుట్టావు అనేది ఈమెకు మెసేజ్ ఒస్తోందనమాట అక్కడ. సో, ఏదైతే యుద్ధము లంకలో ఎండ్ అయిపోలేదు. అది హ్మ్, ప్రారంభం మాత్రమే. అది భూమి యొక్క కొత్త యుగానికి ప్రారంభం మాత్రమే. సో, ఆహ్, ఈ ఒక యుగానికి అంటే మా ప్రాపంచికంగా ఎక్కువగా ఉండడానికి, అలాగే ఆత్మపరంగా ఆత్మతో కనెక్షన్ అనేది తగ్గడానికి ఈ ఈ లంక అనేది ప్రారంభమైందనమాట. సో, దీనివల్ల ఏం జరిగిందంటే బయట ప్రపంచాన్ని నడిపించే ఈ ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ ఏమైతే ఉంటాయో దాని పట్ల పట్టు కోల్పోయామంట. సో, బయట ప్రపంచాన్నంతా కూడా ఏది నడిపిస్తోంది? ఆత్మ ప్రపంచమే నడిపిస్తా ఉంది. కానీ ఆ ఆత్మ పట్ల మనం పట్టు కోల్పోయాం. సో, మరి ఆహ్, ఆ పట్టు కోల్పోయిన దానికి మళ్ళీ అడ్జస్ట్ చేయడమే మనందరి చేతిలో ఉన్న పని. సో, మరి అందరూ మేలుకునే వరకు ఈ ఆత్మ జ్ఞానం కొందరి దగ్గర నిలువ ఉంటుంది. వాళ్ళు దాన్ని చక్కగా జాగ్రత్తగా ఆహ్, హ్మ్, దాచిపెట్టుకొని ఉన్నారు. దాన్ని కాపాడుతూ ఉన్నారు. సో, మరి ఆహ్, అతి తొందరలోనే అందరి దగ్గరికి ఆహ్, ఈ జ్ఞానం మళ్ళీ ఆత్మ జ్ఞానం అనేది వెళ్తుంది. ఎంత టైం అంటే చెప్పలేము. ఆహ్, ఎందుకంటే హ్మ్. ఆ దివ్యమైన టైంతో పోల్చుకుంటే మనం ఎంత కాలంలో మరి ఈ భూమిలో అందరి దగ్గర ఆత్మజ్ఞానం వెళ్తుంది అనేది చెప్పలేము అని చెప్తుంది. సో, అలా తను ఆ ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాత ఆ డీప్ సైలెన్స్‌లో ఉన్నప్పుడు తను ఇంకొక అనుభూతి కూడా చెందింది. గతము, వర్తమానము, భవిష్యత్తు అన్నీ ఒకటైపోయాయి. కాలానికి విభజన కూడా లేదంట. సో, తన కళ్ళకి కనిపించేదానికి ఎక్కడ బ్లాక్స్ లేవు. టైంకి కూడా బ్లాక్ లేదంట. అంతా ఒకటే టైం లాగా అనిపించిందామెకు. సో, ఆహ్, ఈ ఇందులో తనకు ఆహ్, ఆహ్, ఎండ్ లేని పాస్ట్, ఎండ్ లేని ఫ్యూచర్, ముగింపు లేని ఫ్యూచర్ అన్నీ కనిపిస్తున్నాయి. సో, ఎన్నో సైకిల్స్ కనిపిస్తున్నాయి ఆమెకు. లైక్ ఆధ్యాత్మిక జ్ఞానం రావడము, పోవడము అనే సైకిల్ కనిపిస్తా ఉంది. అలాగే ప్రాపంచికంగా ఆహ్, ఎదుగుదల రావడము, పోవడము ఇవన్నీ ఇలా సైకిల్స్ అన్నీ మొత్తము అనంతమైన విశ్వంలో ఏకమైందిగా ఇంకా అన్నీ కనిపిస్తున్నాయి ఆమెకు. సో, అన్ని సైకిల్స్ ఒకదానితో ఒకటి వేరుగా ఉండడము, అలా పుట్టడము, చావడము ఇలా ఎన్నో సైకిల్స్ ఇవన్నీ తనకు కనిపిస్తున్నాయి.
సో, రిపిటేషన్స్ అనేవి ఉన్నాయంట. కొత్తవి రావడం అనేది కూడా తను 2 ఒక జరుగుతున్న సెట్‌గా అనేది ఇవన్నీ చూస్తూ వచ్చింది. సో, మొత్తానికి తను గమనించిందేమంటే, తను ఒక గొప్ప ఆహ్, ఒక గొప్ప స్పిరిచ్యువల్ ఎరాకు ఎండింగ్‌లో ఉన్నాము అనేది తను గమనిస్తా ఉంది. ఆ సత్యయుగం, త్రేతాయుగం అన్నీ ఆధ్యాత్మిక స్థితులు కదా! సో, వాటి ఎండింగ్‌లో మనం ఉన్నాము అని తను గమనిస్తా ఉంది. అలాగే మనము ఈ ఈ యుగంలో ఏమంటారు? రానున్న యుగంలో ప్రాపంచిక అడ్వాన్స్‌మెంటు ఇవన్నీ తను గమనిస్తా ఉందనమాట. సో, ప్రాపంచికంగా ఎక్కువ ఫోకస్‌తో ఈ ముందు జనరేషన్స్ వెళ్తాయి అనేది ఇవన్నీ చూస్తా ఉంది. సో, ఇది జరగడానికే రావణుడి పాత్ర ఉంది. సో, రావణాసురుడు ఎందుకంటే ఆత్మపరంగా ఉన్నవాళ్ళు ఈ సత్యయుగం, త్రేతాయుగంలో ఉన్నవాళ్ళు ప్రాపంచిక వస్తువులపై పెద్ద దృష్టి పెట్టరు. వాళ్ళ ఆత్మతోనే ఉంటారు. కానీ రావణాసుడు ప్రాపంచికపై అట్రాక్షన్, ఫోకస్, ఇంట్రెస్ట్ ఇవన్నీ పెంచాడనమాట. సో, అవన్నీ ఎందుకున్నాయంటే నెక్స్ట్ యుగాలకు కావాల్సిన క్వాలిటీస్ రావణాసుడులో ఉన్నాయి. అది అందులో బీజమేశాడు. సో, సో, అలా బయట ప్రాపంచిక వస్తువులపై మోహము ఇవన్నీ ఆహ్, రావణాసుడే తీసుకొచ్చాడు. సో, మొదట్లో ఇవన్నీ లేవు. ఎందుకంటే, ఆ ఆత్మజ్ఞానం ముందు, ఆ విశ్వ సత్యం ముందు ఈ ప్రాపంచిక వస్తువులపై మోహం ఎవరికీ లేదు. కానీ ఇప్పుడు ఆ రావణాసుడు యుగ మార్పిడికి అతను కారణమయ్యాడు అని చెప్తోందనమాట. సో, ఈ బయట ప్రపంచాన్ని గైడ్ చేసే అంతరంగిక ప్రపంచము, మళ్ళీ బయట ప్రపంచం ఈ అంతరంగిక ప్రపంచాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయదంట. సో, ఆహ్, సో, సమయానికి అతీతంగా తనక్కడ ఉంది. ఇవన్నీ గమనిస్తోంది. సో, తను ఒక ఒక ఉన్నతమైన లోకంలో అక్కడ ఏం స్పేస్ లేని లోకంలో సో, వేరే లోకాల్లో తనక్కడ ఎగ్జిస్ట్ అవ్వడము, ఆ తర్వాత తనిక్కడ భౌతిక శరీరంలో ఉంది అనేది కూడా తనక్కడ ఫీల్ అవుతూ ఉంది. సో, ఎప్పుడైతే ఇంక ఇది లాస్ట్ హైలైట్ పాయింట్. ఎప్పుడైతే తను సమయము, కాలము, స్థలం అంతా స్తంభించిపోయిందో, అప్పుడు తను ఒక డిఫరెంట్ రియాలిటీకెళ్ళింది. వేరే లోకానికెళ్ళింది. ఆ స్థితిలో తనకు ఒక గొప్ప ఏకత్వ భావనలో ఉంది. ఆ ఏకత్వ భావనలో ఎలా ఫీల్ అవుతోందంటే, ఆ మనీష్, పూరి వాళ్ళ గ్రూప్ వాళ్ళు ప్లస్ రావణాసురుడు అతని ఫాలోయర్స్ అందరూ కూడా ఈమెలో భాగంగా కనిపిచ్చారంట. ఎలా అయితే సీతారాముల్లో ఒక మనం సెకండ్ చాప్టర్‌లో చూసినప్పుడు సీతారాముల్లో భాగం మనము, మనలో వాళ్ళు భాగం అని ఎలా ఫీల్ అయిందో, అదే ఈ ఏకత్వ భావనలో ఆహ్, విలన్స్ వాళ్ళు కూడా, నెగెటివ్ వాళ్ళు కూడా తనలో భాగము, తను కూడా వాళ్ళలో భాగం. అందరూ ఒక్కటే అనే ఒక ఏకత్వ భావనలోకి తను ఫీల్ అయిందనమాట. ఆ గ్రూప్ మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్‌లో. సో, మొత్తానికి ఆ ధ్యానం తర్వాత మెల్లగా అది బయటకొచ్చింది. బయట కళ్ళు తెరిచి చూస్తే ఉమా, కిరణ్ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు లేరు. అయితే నేను చూసినప్పుడు వాళ్ళు ఉన్నారా? లేదా? అనేది ఆమెకింకా సర్లే వాళ్ళు ఉంటే ఉండండి. లేకపోతే లేను. వేరే వాళ్ళు ఆ టైంలో మరి నేను కళ్ళు మూసే ముందు నలుగురు, ఐదుగురు కనిపించారు. మరి వాళ్ళు అప్పట్లో ఉన్నది నిజమా? కాదా? అని డౌటొస్తుంది. సో, ఏదైతేనేమి అని ఇంక మొత్తానికి వీళ్ళు కళ్ళు తెరిచి ఎవరు మాట్లాడరు. అద్భుతమైన ఆనంద స్థితిలో ఉండిపోతారనమాట.
సో, అలా ఉండిపోయి తర్వాత అక్కడ మాత ప్రెజెన్స్‌ని కూడా ఫీల్ అవుతుంది. మరి ఇంటికి వెళ్తూ మాత ఉండింది ఇవన్నీ కూడా గమనిస్తూ గుర్తు చేసుకుంటుంది. మాతనే మా అందరికీ ఈ గొప్ప అనుభవాన్ని కలిగించింది. ఈ ఏకత్వ భావాన్ని కలిగించింది అని అనుకుంటుంది. ఇంకది తెల్లారుజామున కదా! రోడ్డు మీద ఎవరు ఉండరు. తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు తనది ఆనందంగా ఫీల్ అవుతుంది. సో, ఎవరు లేరు. నేను ఇది ఈ అనుభూతిని మాతని కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. దూరం కనెక్షన్‌తో ఉండొచ్చు అని ఇదంతా ఆలోచిస్తూ వెళ్తుంది. ఇంకా సో, మాతకి తెలుసు. ఆహ్, ఆహ్, మేము పుట్టకముందు మాతకి మనం ఎవరో తెలుసు. తనే ఈ భౌతిక లోకానికి మనల్ని పిలుచుకొచ్చింది సామూహికంగా ఈ వర్క్ చేయడానికి. సో, అని మాత గురించి ఆలోచిస్తూ మనందరి పర్పస్ ఏదో ఉంది. నేను నా పర్పస్‌ని నేను తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక సరేలే అని పడుకుంటుంది. తనకు ఆ అనుభవం గుర్తు చేసుకోవడం కాదు, అది బాగా క్లియర్‌గా గుర్తుంటుంది. ఏదైతే తను చూసిందో, ఫీల్ అయిందో తను ఎంతో ఆహ్, ఆహ్, అద్భుతంగా ఫీల్ అవుతూ పడుకుంటుందనమాట. ఇంక పొద్దున ఆహ్, సౌండ్‌లకి లేసి ఇంటిలో ఆహారం చేయడానికి లేస్తుంది. కానీ దాని తర్వాత తన స్థితి మారడం వల్ల ఆహ్, అది అందరిపై ప్రభావం ఇంకా గొప్పగా పడుతూ ఉంటుందనమాట. సో, అది మనం రేపు తెలుసుకుందాము. సో, మొత్తానికి తను వచ్చిన మెసేజ్ ఏంటి? నువ్వు గ్రూప్‌గా పని చేయాలి అని మెసేజ్ కదా! తనకొక గ్రూప్ దొరికింది. సీనియర్ మాస్టర్స్ తనకు దొరికారు. వాళ్ళ దగ్గరికెళ్ళి గ్రూప్ మెడిటేషన్ తనెప్పటి నుంచో మెడిటేషన్ చేస్తా ఉంది. కానీ ఆ గ్రూప్ మెడిటేషన్ చేయడం వల్ల ఆహ్, మాత కలిగించిందని చెప్తోందిగా. సో, అందరికి ఆ వన్‌నెస్ ఫీలింగ్‌ని తను ఫీల్ అయ్యింది. ఎంతో గొప్ప ఫీలింగ్. యెస్ ఫ్రెండ్స్. మిగతాది మనం రేపు తెలుసుకుందాం.